నుంచి వేరే కొలీగ్స్ ద్వారా ఇక్కడ సేవ చేస్తున్నారని తెలిసింది. మా వంతు సాయంగా ఏదన్నా చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాము. పైన హాస్పిటల్ చూసాము, కింద ఫుడ్ పెట్టేది చూసాము. అంత అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు పెట్టే భోజనం కూడా క్వాలిటీ కనిపించింది. అంతా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూస్తే గమనించింది ఏంటంటే బయట అడుక్కునే వాళ్ళు కావచ్చు, చెత్త వేరుకునే వాళ్ళు కాదు ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే 3 పూట్ల భోజనం దొరుకుతుంది. బయట ఆ భోజనం కోసం ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి దొరకదు. ఇక్కడ ప్రశాంత వాతావరణంతో పాటు కడుపు నిండా భోజనం కూడా దొరుకుతుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.